హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మార్చి 31లోగా ఇవి పూర్తి చేయండి అంటూ అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో మార్చి 31లోగా మనం చేయవలసిన కొన్ని పనులైతే ఉంటాయి. ఆ పనులేంటో మనం ఒకసారిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయవలసిన కొన్ని పనులు, ముగుస్తున్న పథకాల వివరాలను కూడా పరిశీలిద్దాము. ఇక మ్యూచువల్ ఫండ్లలో మదింపు చేస్తున్న వారు కేవైసీ పూర్తి చేయండి. అధికారిక ధృవీకరణలతో కేవైసీ నిబంధనలను పూర్తి చేయని వారు తగిన వివరాలు సమర్పించి దీన్ని పూర్తి చేయాలి. ఇక బ్యాంకుల్లోనూ ఆధారు, పాన్ కార్డు లాంటివి లేకపోతే కేవైసీని అప్డేట్ చేయవలసిందిగా సూచిస్తున్నారు. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న అమృత్ కలాస్ ప్రత్యేక డిపాజిట్ వ్యవధి ముగియనుంది. దీని వ్యవధి 400 రోజులు. వడ్డీ రేటు 7.10%, సీనియర్లకు 7.6% వడ్డీ లభిస్తుంది. ఇక సొంత ఇల్లు కొనాలనుకునే వారికి పలు బ్యాంకులు కూడా ప్రత్యేక రాయితీతో మార్చి 31 వరకు అయితే రుణాలు ఇస్తున్నాయి. ఇక ఆదాయ పన్ను రిటర్నులకు సంబంధించి అప్డేట్ రిటర్నులు దాఖలు చేయడానికి మార్చి 31 వరకు అయితే గడువు ఉంది. ఇక ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చిన వారు ఈ పనిని పూర్తి చేయాలి. 2021, 2022, 2022, 2023, 23, 24 ముదింపు సంవత్సరాలకు సంబంధించి వీటిని దాఖలు చేసేందుకు ఆదాయ పన్ను విభాగం అనుమతినిచ్చింది. ఇక వీటిని దాఖలు చేసేటప్పుడు అదనంగా చెల్లించాల్సిన పన్నుపై కొంత వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. ఇక పన్ను ఆదా పెట్టుబడులు పెట్టేందుకు గడువు ఉంది, కానీ ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు ఎంచుకోలేరు. శుక్రు, శని, ఆదివారాలు మార్కెట్కు సెలవు కాబట్టి ఈఎల్ఎస్ఎస్ దరఖాస్తును ఫండ్ సంస్థలు ఆమోదించడం సాధ్యం కాదు. అంటే ఇప్పుడు పొదుపు చేసినా అవి వచ్చే ఆర్థిక సంవత్సరం ఖాతాలోకి అయితే వెళ్తాయి. అందుకే మార్చి 31లోగా, అంటే ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు మనం చేయవలసిన పనులు కనుక ఏమైనా ఉన్నట్లయితే చక్కదిద్దుకోవటం మంచిదని ఆలోచన. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.